ఎంతో చక్కగా అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన మనందరి గురువు గారైన పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం. అలాగే ఈ రోజు మన చేస్తున్నారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి హరికృష్ణ సారి నెల్లూరు నుంచి. అంటే సార్ చెప్పే టాపిక్ ధ్యానం అంటే ఏంటి, అనే దాని మీద సార్ క్లాస్ చెప్పబోతున్నాడు. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున స్వాగతం సార్. థ్యాంక్ యూ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి మెడిటేషన్ ఛానల్ నీరజ మేడం గారికి నమస్కారాలు. జూమ్ లో ఉన్న మాస్టర్ కంతా నమస్కారాలు. ముందుగా ఈ ధ్యాన జగద్గురు అయిన బ్రహ్మర్షి పత్రి సార్కి ఈ ధ్యానాన్ని అందించిన దానికి హృదయపూర్వ కృతజ్ఞతలు. నా పేరు హరికృష్ణ, నెల్లూరు డిస్ట్రిక్ట్ గూడూరు. జాబ్ పరంగా హిందూజా హౌసింగ్ లో హోమ్ లోన్స్ లో చేస్తా ఉన్నాను. 8 సంవత్సరాల నుంచి మెడిటేషన్ లో ఉన్నాను. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా ఉంది నా జీవితం. నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ధ్యానం అంటే ఏమిటి. నేను తెలుసుకునేది ఏంటంటే ధ్యానం అంటే ఏ పని చేస్తున్నా దాంట్లో లీనమైపోతే ధ్యానం అంటారు. ఏ పని చేస్తున్నా దానిలో లీనమైపోతే ధ్యానం అంటారు. కళ్ళు మూసుకున్న ధ్యానం అంటారు. కానీ నేను తెలుసుకునేది ఏంటంటే ధ్యానం అంటే ఎప్పుడైతే మనం శూన్య స్థితిలో ఉంటామో, ఆ శూన్య స్థితిలో ఎంతసేపు ఉన్నామో అదే ధ్యానం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం గంట కూర్చున్నా కానీ ధ్యానంలోకి మనం 2 నిమిషాలు ఉన్నాయి కానీ శూన్య స్థితిలో, ఆ శూన్య స్థితిని ధ్యానం అంటారు. నేను తెలుసుకునింది ఈ ధ్యాన మార్గంలో ఏంటంటే వ్యక్తి సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, ఈ ధ్యాన మార్గంలో పరిష్కారం ఉంది. తర్వాత ధ్యానం గురించి ఏంటంటే నేను తెలుసుకుంది ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తూ ఉంటామో, మెడిటేషన్ చేయంగా ధ్యానం చేయంగా మనకి ఇక్కడ బలహీనమైన సెల్స్ ఉంటాయి. ఆ బలహీనమైన సెల్స్ ఏమవుతాయంటే బలంగా తయారవుతాయి. 2, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడైతే పోలేదో అక్కడికి మెడిటేషన్ చేయడం వల్ల ఫాస్ట్ గా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. 3, ఈ నాడీ మండలం మొత్తం శుద్ధి అవుతుంది. 4, విశ్వశక్తి పైన నుంచి కిందకి ఆడడం వల్ల ఏదైనా బ్లాక్స్ ఉన్నా కానీ మొత్తం కరిగిపోద్ది. ధ్యానం చేయడం వల్ల ప్రాణశక్తి మైండ్ కి అద్భుతంగా అందుతుంది. ఇంకోటి ఏంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు పాజిటివ్ని ఆశించకూడదు, నెగిటివ్ని వ్యతిరేకించకూడదు. ఎప్పుడైతే మీరు మెడిటేషన్లో కూర్చొని పాజిటివ్ని ఆశిస్తూ నెగిటివ్ని వ్యతిరేకిస్తూ ఉంటే అది అక్కడ కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. మీరు సాక్షిగా ఉంటే అది అద్భుతంగా జరుగుతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా కానీ చెడును ఆశించకూడదు, చెడుని వ్యతిరేకించకూడదు, మంచిని ఆశించకూడదు. సాక్షిగా ఉన్నప్పుడు ఆ ధ్యానం అద్భుతంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ధ్యానం చేస్తున్నప్పుడు మెడిటేషన్ చేస్తుంటే ఏ వ్యక్తి అయినా కానీ శక్తి పెరుగుతుంది. శక్తి పెరుగుతుందంటే అతను గుణం మారుతుంది. గుణం మారుతుందంటే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తుందంటే జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరుగుతుందంటే దుఃఖం మట్టిమయం అవుతుంది. అంటే ఈ ధ్యానం వల్ల ఉపయోగాలు నేను చెప్తుండేది. ఒక వ్యక్తి 10 గంటలు ధ్యానం చేశాడు, ఒక వ్యక్తి 6 గంటలు ధ్యానం చేశాడు, ఒక వ్యక్తి 4 గంటలు ధ్యానం చేశాడు. ఏ వ్యక్తి ఎన్ని గంటలు చేసినా కానీ ధ్యానం వల్ల ఉపయోగం ఉందో తప్ప నష్టం లేదు.
రెగ్యులర్ గా చేసే వాళ్ళకి అన్రెగ్యులర్ చేసే వాళ్ళకి తేడా ఉంటుంది. రెగ్యులర్ గా చేసే వాళ్ళకి అద్భుతంగా అద్భుతంగా ఉంటుంది. అన్రెగ్యులర్ గా చేసే వాళ్ళకి కొంత వాళ్ళకి స్థితి తేడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ విశ్వంలో ధ్యానం అంత మహత్తరమైనది, బలమైనది మరొకటి లేదు. మీరు ధ్యానాన్ని గురించి తెలుసుకుంటే వేరే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ధ్యానాన్ని గురించి తెలుసుకోకుండా వేరే విషయాలన్నీ తెలుసుకున్నా గానీ అవన్నీ అసంపూర్ణంగా పరిమితంగా ఉంటాయి. మీరు ఏ వృత్తిలో అన్నా కొనసాగండి, కానీ ధ్యాన మార్గంలో ఉంటే మీ జీవితం ధన్యమవుతుంది. మీరు ఒక కలెక్టర్గా ఉండండి, ఒక ఎస్పీగా ఉండండి, ఒక రాజకీయ నాయకుడిగా ఉండండి, ఒక టీచర్గా ఉండండి, ఒక గృహిణిగా ఉండండి. మీరు ఏ వృత్తిలో ఉన్నా కానీ మీరు ధ్యాన మార్గంలో ఉంటే మానసిక ఒత్తిడి అనేది ఉండదు. ధ్యాన మార్గం లేకుండా ఏది ఏ విజయం సాధించినా ఏ ఉద్యోగం సంపాదించినా కానీ తాత్కాలికమైన తృప్తి ఉంటుంది తప్ప ఒక ఒక దం ఒక ఒక దశలో కళ్ళు మూసుకొని జీవితాన్ని ఒకసారి పునఃప్రాయం చేసుకుంటే ఏదో పోగొట్టుకున్నానని తెలుసుకుంటాడు. ఎందుకంటే ధ్యానంలో ఉన్న వ్యక్తికి ద్వంద్వాల మధ్య అవగాహన ఉంటుంది. వచ్చినప్పుడు పొంగిపోడు, పోయినప్పుడు కుంగిపోడు. ధ్యానంలో ఉన్న వ్యక్తికి ద్వంద్వాల మధ్య అవగాహన లేదు, ఉండదు కాబట్టి అతను దుఃఖం పాలవుతాడు. ధ్యానం గురించి వివేకానందుడు ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తికి అన్నం పెట్టిస్తే అది 6 గంటలకి 6 గంటల తర్వాత అరిగిపోద్ది. ఒక వ్యక్తికి గుడ్డలు తీస్తే 1.5 సంవత్సరమైన, 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఆ గుడ్డలు చినిగిపోతాయి. అదే ఒక వ్యక్తికి ఆత్మజ్ఞానం అనేది వెలిగిస్తే అతను వెలుగుతూ ప్రపంచాన్ని వెలుగుతానని వివేకానందుడు చెప్పాడు. స్వామి రామ ఏం చెప్పాడంటే ధ్యానం గురించి, స్వామి రామ హిమాలయాలో ఒకసారి ధ్యానం చేస్తున్నప్పుడు కొంతమంది రాకుమార్ పిల్లలు, ధనవంతుల పిల్లలు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. వచ్చి మీ గురువు గారిని కలవాలంటే స్వామి రామ ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇంత అహంకారంతో మీరుంటే మా గురువు గారు మిమ్మల్ని కలవరు, మీరు ఆ, మీరు వెళ్ళి మళ్ళీ రండి అని చెప్తాడు. ఆ రాకుమారులు ధనవంత పిల్లలు తిరిగి తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఆ గురువు గారి దగ్గరికి వెళ్తాడు స్వామి రామ. స్వామి రామ వెళ్ళి, గురువు గారు మీరు చూస్తే ఎప్పుడు ధ్యానంలో ఉంటున్నారు, మీకోసం ధనవంతుల పిల్లలు, ఆ రాకుమారుల పిల్లలు ఇలా వస్తున్నారంటే, నా స్నేహితుడితో నేను హాయిగా ఉన్నాను, వాళ్ళందరితో నాకేం పని, వాళ్ళు వస్తారు ప్రపంచ కోరికలు అడుగుతారు, నేను తీర్చలేను అని చెప్తాడు. ఆ రాకుమారుడు దుఃఖంతో తిరిగి తిరిగి మళ్ళీ ఆ గురువు గారి దగ్గరికి వస్తాడు. అప్పుడు స్వామి రామాని వినయంగా, మీ గురువుని నేను ఒకసారి కలవాలి, ఒకసారి అవకాశం ఇప్పిండి అంటే అప్పుడు గురువు దగ్గర తీసుకెళ్తాడు. గురువు ఏమంటాడంటే, గురువు గారు ఒంటరిగా ఉన్నట్టున్నారే అంటే, నేను ఒంటరిగా లేను, నువ్వు వచ్చినంత ఒంటరయ్యాను అంటాడు. అంటే ధ్యానం చేసే వ్యక్తి ఏ వ్యక్తి అయినా కూడా తనతో తన సహవాసం చేయొచ్చని. స్వయం స్వయంతో సహవాసం చేసే వ్యక్తి ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాడు. తనతో తన ఎప్పుడుగో హాయిగా ఉంటాడు. తర్వాత మోడీ ఏం చేశారు, మోడీ గారు ఏంటంటే ధ్యానం గురించి, మోడీ గారు 17 సంవత్సరాలకి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. హిమాలయాల్లో ఉండి మెడిటేషన్ చేసుకుంటూ 17 సంవత్సరాలకి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. హిమాలయాల్లో ఉండి మెడిటేషన్ చేసుకుంటూ మామూలుగా చల్లో 3 గంటలకే లేచి స్నానం చేయాలి. 3 గంటలకి స్నానం చేసి ఆయన అలా మెడిటేషన్ చేసుకునేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా హిమాలయాలకు వెళ్తున్నారు కదా, అరే నువ్వు ఎక్కడికో ఎవరినో కలవడానికి వెళ్తున్నావు, ఒక వారం రోజుల దాకా మాకు కనపడడం లేదు, ఎక్కడ ఉంటున్నావు ఎక్కడ ఉంటున్నావు అంటే, ఇప్పుడు మోడీ ఏం చెప్తాడంటే, ఎస్, నేను 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 ఎక్కడిని ఎవరిని కలవడానికి వెళ్ళడం లేదు, నన్ను నేను కలుసుకోవడానికి వెళ్తున్నాను అని మోడీ గారు చెప్తాడు. అంటే తన మోడీ గారు ధ్యాన మార్గంలో తనను తను కలుసుకునేవాడు. తర్వాత ఓషో ఏం చెప్తాడంటే, ఇప్పుడు మెడిటేషన్ గురించి ఓషో ఏం చెప్పాడంటే, ఆ, ఒక నాలుగు రోడ్లు ఉంటాయి, మెయిన్ సెంటర్స్ లో రోడ్స్ ఉంటాయి కదా, ఆ 4 రోడ్లలో ఎప్పుడైతే మనం మధ్యలో నిలబడుకుంటే ఉదయం నుంచి అవి బస్సులు, లారీలు, కార్లు, వ్యాన్లు అన్నీ వస్తూనే ఉంటాయి. ఆ వస్తూ హారన్ శబ్దాలు చేస్తూనే ఉంటాయి. అవి నిజంగా పొద్దుభంగా ఏమవుద్ది, వాహనాలు తగ్గుతాయి. అవి రేత్రయ్యే లోపల అసలు వాహనాలు లేకుండా అయిపోద్ది. బహుశా ఏం చెప్తాడంటే, మీ ఆలోచనలు ఎప్పుడైతే మీరు సాక్షిగా గమనిస్తూ ఉంటారో అలాగే అవి వస్తూ మేఘాల్లాగా వస్తూ పోతూ ఉంటాయి. అవి అప్పుడు శూన్య స్థితి వస్తుందని చెప్పి ఓషో చెప్తాడు. తర్వాత ఒకసారి మన
బుద్ధుడి దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు. బుద్ధుడి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చినప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడంటే, మీరు చెప్తున్నారు ధ్యానం కింద ఏందో, నేను ధ్యానం అయితే చేస్తున్నాను, నాకైతే ఆలోచన తగ్గడం లేదు అని చెప్పి శిష్యుడు చెప్తాడు. ఆ శిష్యుడికి ఎలా చెప్పాలో తెలియపరచాలని చెప్పి బుద్ధుడికి ఒకసారి అర్థం కాక ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక దగ్గర ఒక చెరువు ఉన్నప్పుడు బుద్ధుడు ఆ శిష్యుడిని ఏం చేస్తాడంటే, వాటర్ తీసుకురా, ఆ, వెళ్ళి వాటర్ తీసుకురమ్మంటాడు. వాటర్ తీసుకురమ్మంటే ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే ఆ వాటర్ తీసుకురావడానికి ఆ చెరువు దగ్గరికి వెళ్తాడు. ఆ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎద్దుల బండి ఒకటి ఎల్లు ఉంటది. అప్పుడే ఆ ఎద్దుల బండి ఒకటి ఎల్లుండే లోపల అతను ఆ వాటర్ ని, అంటే ఆ కింద నుంచి డస్ట్ అంతా లేసుంటది. ఆ డస్ట్ లేసుంటే ఇలా బురద బురదగా ఉన్నాయని చెప్పి బుద్ధుడికి వచ్చి చెప్తాడు శిష్యుడు. అప్పుడు ఏం చేస్తాడంటే బుద్ధుడు, నువ్వు అట్లాగే దాన్ని గమనిస్తా ఉండు, అలా గమనిస్తున్నప్పుడు అని చెప్తాడు. ఒక 1 అవర్ తర్వాత కానీ ఒక 2 గంటల తర్వాత శిష్యుడు అక్కడే గమనిస్తుంటే అప్పుడు శిష్యుడికి అర్థం అవుతుంది. అంటే ఆ చెత్త అంతా అడుక్కెళ్ళిపోద్ది. అట్లా మెడిటేషన్ లో మనం కూర్చున్నప్పుడు మనం ఆ శ్వాసను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆలోచనలు తగ్గిపోతాయి. మనం శ్వాసను ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే శ్వాసకి మనసుకి లింక్ ఉంది కాబట్టి. ఎందుకంటే మనం ఏదన్నా తగువులు వేసుకున్నప్పుడు కానీ ఏదన్నా పరిగెత్తినప్పుడు కానీ మన శ్వాస విపరీతంగా పనిచేస్తుంది. మళ్ళీ మనం ఎప్పుడన్నా హాయి అయిన విషయాలు నవ్వుకుంటున్నప్పుడు కానీ ప్రశాంతంగా పనుకున్నప్పుడు కానీ మన శ్వాస తక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే మొత్తం శ్వాస మీద ఆధారపడి ఉంది కాబట్టి. అలా ఎప్పుడైతే మనం ఆ మెడిటేషన్ లో శ్వాసలు తగ్గించుకోగలితే మన ఆయుష్ కూడా పెరుగుతుంది. అలా ఎందుకు ఎలా అంటే ఇంకో మార్గం కూడా దానికి నేను తెలుసుకునింది. ఇప్పుడు మామూలుగా శ్వాస వచ్చి కుక్కకొచ్చి ఆ కుక్క 36 శ్వాసలు తీసుకుంటుంది. కుక్క 36 శ్వాసలు తీసుకోవడం వల్ల అది 12 సంవత్సరాలు జీవిస్తుంది. ఆ తర్వాత గుర్రం వచ్చి ఆ 19 శ్వాసలు తీసుకుంటుంది. గుర్రం వచ్చి 19 శ్వాసలు తీసుకోవడం వల్ల 30 సంవత్సరాలు జీవిస్తుంది. తర్వాత మనిషి వచ్చి నిమిషాన్ని 15 శ్వాసలు తీసుకుంటాడు కాబట్టి 120 సంవత్సరాల దాకా జీవిస్తాడు. అదే ఒక తాబేలు అయితే 4-5 శ్వాసలు తీసుకుంటది కాబట్టి అది దాదాపు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు జీవిస్తుంది. అదే సర్పాలు ఒక శ్వాస తీసుకుంటాయి కాబట్టి అది స్వర్శ పాములు సర్పాలు అయితే 1000 సంవత్సరాల దాకా అవకాశం ఉంది. అందువల్ల మనం ఎప్పుడైతే మెడిటేషన్ లో మన శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉంటామో శ్వాసను అబ్జర్వ్ చేయడం వల్ల మన ఆలోచనల శక్తి తగ్గి బలపడతాం. ఒక వ్యక్తి రోజుకి 70,000 ఆలోచనలు 80,000 ఆలోచనలు ఆలోచిస్తాడు. మనం మెడిటేషన్ చేయంగా చేయంగా ఆ ఆ ఆ ఆలోచనలు తగ్గడం, ఆలోచనలు చాలా వరకు మ్యాక్సిమం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలా శ్వాసను ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుంటామో మన ఆయుష్ కూడా బలపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఆ భార్య ధ్యానం చేస్తూ ఉంటే భర్త భర్తకి ఆ ధ్యానం పట్ల ఇష్టం అయిష్టం ఉంటుంది. ఇష్టం ఉండదు ఆ భర్తకి. ఆమె ఏంటంటే ఆ భర్త ఒప్పుకోకపోయినా కానీ ఆ మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఉంటే ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్ గా ఆ భర్త ఎంత ఇబ్బంది పెట్టేవాడైనా కానీ ఆటోమేటిక్ గా ఆమె ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు ఆమె ఆటోమేటిక్ గా ఆయన కూడా ఆమె దారికి వస్తాడు. ఎందుకంటే ఇక్కడ నిప్పు నీరు శాస్త్రం ఉంది కదా. ఎప్పుడంటే ఎవరైనా కానీ భర్త కావచ్చు భార్య కావచ్చు ధ్యానపరంగా ఎదిగినప్పుడు వాళ్ళ ఎనర్జీస్ లెవెల్స్ పెరుగుతాయి. నిప్పు నీరు శాస్త్రం ఉంది కాబట్టి ఆమె ఆటోమేటిక్ గా ఎదిగే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా సాధన చేసే వ్యక్తికి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. క్రమం తప్పకుండా సాధన చేసే వ్యక్తికి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఆ, ఆ, అప్పుడప్పుడు చేసే వాళ్ళకి చాలా తక్కువగా పాజిటివ్ థింకింగ్ చాలా తక్కువగా ఉంటుంది. పరిమిత స్థితిలో సాధన చేసే వ్యక్తికి పరిపూర్ణ స్థితిలో సాధన చేసే వ్యక్తికి తేడా ఉంటుంది. పరిమిత స్థితిలో సాధన చేసే వ్యక్తికి జీవితమే ఒక ఆటగా ఉంటుంది. పరిమిత స్థితిలో సాధన చేయని వ్యక్తికి జీవితమే ఒక పోరాటంగా ఉంటుంది. అనుభవాలు ఏంటంటే ఈ మెడిటేషన్ చేస్తున్నందువల్ల అదే కొన్ని నా అంటే ఈ నొప్పులు కానీ ఇట్లాంటివి ఏదన్నా అట్లాంటివి చిన్న చిన్నవి పోగొట్టుకున్నాను. ధ్యాన మార్గంలో పరిమిత స్థితిలో సాధన కొనసాగించడానికి పరిపూర్ణ స్థితిలో సాధన కొనసాగించడానికి స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. పరిపూర్ణ సిద్ధించిన వ్యక్తికి సాధన ఒక ఆటలా కొనసాగుతుంది. పరిమితమైన స్థితిలో ఉంటే సాధన ఒక పోరాటం అవుతుంది. తనను తను ఉద్ధరించుకోలేని వ్యక్తి
మరో వ్యక్తిని ఎలా ఉద్ధరించగలుగుతాడు? తనను తను ఉద్ధరించుకోవాలంటే తన గురించి తను సమూలంగా తెలుసుకోవాలి. తన గురించి తను సమూలంగా తెలుసుకోవాలంటే ఒకే ఒక రాచిబాటు ఏంటంటే పరిపూర్ణ జ్ఞానం సంపాదించాలి ఏ వ్యక్తి అయినా కానీ. ప్రతి వ్యక్తిలోను, ప్రతి వస్తువులోను, ప్రతి ప్రాంతంలోను, ప్రతి సన్నివేశంలోను, ప్రతి సంఘటనలోను, ప్రతి ఆలోచనలోను పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఎప్పుడైతే నెగిటివ్ ఎక్కువగా ఉంటుందో ఆ నెగిటివ్ ని తగ్గించుకోవాలి, పాజిటివ్ పెంచుకుంటూ పోవాలి. పాజిటివ్ పెంచుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా నెగిటివ్ తగ్గిపోతుంది. అటువంటి పాజిటివ్ పెంచుకునేందుకు ఒకే ఒక మూల సూత్రం ఏమిటంటే ధ్యానంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు చరిత్ర మొత్తం బయటకు వస్తుంది. అక్కడ ఏం చేయాలంటే సాక్షిగా ఉండాలి. జ్ఞానపరంగా పరిమితి చెందిన వ్యక్తికి, పరిపూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తికి ప్రపంచంలో ఎక్కడ కూడా నెగిటివ్ కనిపించదు. జ్ఞానపరంగా పరిమితి చెందిన వ్యక్తికి, పరిపూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తికి ప్రపంచంలో ఎక్కడ కూడా నెగిటివ్ కనిపించదు. పాజిటివ్ లో పాజిటివ్ చూస్తాడు, నెగిటివ్ లో పాజిటివ్ చూస్తాడు. పాజిటివ్ లో పాజిటివ్ చూస్తున్నప్పుడు, నెగిటివ్ లో పాజిటివ్ చూస్తున్నప్పుడు, చుట్టూ పాజిటివ్ గా ఉన్నప్పుడు అతని సాధన ఒక ఆట అవుతుంది. నెగిటివ్ ను వ్యతిరేకిస్తూ ఉండి పాజిటివ్ ఆశిస్తూ ఉంటే అతని సాధన కురుక్షేత్ర సమగ్రం అవుతుంది. నాకు పూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తి, పూర్ణ జ్ఞానం తెలుసుకోవడం ఒక విత్తనం. పూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తి పూర్ణ జ్ఞానం తెలుసుకోవడం ఒక విత్తనం. పదే పదే అది మననం చేసుకుంటే అది పోషణ అవుతుంది. అది ఆ తర్వాత ఫలం అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలన్నా కానీ ఇక్కడ ఆలోచన ద్వారా మనకు వస్తుంది. ఒక బండి కొనాలన్నా కానీ ఒక ఆలోచన మనకు వస్తుంది. అది పదే పదే మననం చేస్తున్నాము. అదేమవుద్ది? ఫస్ట్ ఒక విత్తనం వేసాం, ఫస్ట్ మైండ్ లోని ఆలోచనలో ఒక విత్తనం వేసాం, తర్వాత అది పోషణ అవుతుంది. ఫస్ట్ ఆలోచన ఒక విత్తనం వేసాం, ఆ తర్వాత అది పోషణ అవుతుంది, ఆ తర్వాత అది ఫలం అవుతుంది. విత్తనంగా ఉన్నప్పుడు, ఆలోచనగా ఉన్నప్పుడు అది ప్రారంభక స్థితి. లోపల మననం చేస్తున్నప్పుడు అది మధ్యమక స్థితి. అది ఫలమైనప్పుడు పరిపూర్ణ స్థితి. అంటే ఏ ఆలోచన అయినా కానీ మైండ్ లో మనకు బండి గాని ఇల్లు గాని ఏ వస్తువు అన్న కొనాలని వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా ఒక విత్తనంగా వేస్తాం. అది తర్వాత పోషణ అవుతుంది, ఆ తర్వాత అది ఫలం అవుతుంది. ఫస్ట్ ఆలోచించినప్పుడు అది ప్రారంభక స్థితి, పదే పదే ఆలోచిస్తే అది మధ్యక స్థితి, అది అది సక్సెస్ అయినప్పుడు పరిపూర్ణ స్థితి. పరిపూర్ణ స్థితికి వచ్చిన తర్వాత జీవితమే ఒక సాధనగా మారుతుంది. ఆ వ్యక్తి ఇంక ఎటువంటి సాధన చేయాల్సిన అవసరం లేదు. ధ్యానం గురించి తెలుసుకోవడం ప్రాథమిక దశ, సాధన కొనసాగించడం మధ్యమిక దశ, సాధన అవసరమైన స్థితి అది ఫలము. కాబట్టి ఆ ఫలానికి చేరగలిగితే ఇంకా సాధన అవసరం అనేది ఏ వ్యక్తికి కూడా ఉండదు. జీవితమే సాధనగా మారిపోతుంది. కళ్ళు మూసుకున్న ఆ స్థితిలోనే ఉంటాడు, కళ్ళు తెరుచుకున్న ఆ స్థితిలోనే ఉంటాడు పరిపూర్ణ స్థితికి ధ్యానంలో వచ్చిన తర్వాత. అయితే నిత్య సాధన అంటున్నారు. కొంతమంది సాధకులు ఒకరోజు సాధన చేస్తారు, ఒకరోజు సాధన చేయకపోవచ్చు. మరలా ఒకరోజు ఒక 2 గంటలు కూర్చుంటాడు, మళ్ళా 2 గంటలు కూర్చోలేకపోవచ్చు. కానీ క్రమం తప్పకుండా అతను సాధన చేస్తూ ఉంటే దానివల్ల కుదిరితే ఎక్కువసేపు కూర్చుంటాడు, లేకపోతే తక్కువసేపు కూర్చుంటాడు. కానీ సాధన అంతా కొనసాగిస్తే దాని ప్రభావం జీవితం మీద ఎంతో కొంత అతనికి ఉంటుంది. అదే రెగ్యులర్ గా చేసే వాళ్ళకి, అన్రెగ్యులర్ గా చేసే వాళ్ళకి తేడా ఏమిటంటే రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఒక దశ పోయిన తర్వాత సాధన చేయాల్సిన అవసరం లేని స్థితికి వస్తారు. అది అక్రమంగా టైం ప్రకారం కాకుండా కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూర్చోవడం, కొన్ని సందర్భాల్లో కూర్చోలేకపోవడం. నాకు తెలిసినంత వరకు వాళ్ళలో మానసిక స్థితిలో పరిపూర్ణం రాకపోవచ్చు. అటువంటి వ్యక్తులు జ్ఞానపరంగా కొంతకాలం ఆగాల్సి వస్తుంది ఆ వ్యక్తులు. జ్ఞానపరంగా ఎదిగినప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ బయట ఏదో చేయాలనుకుంటున్నాడో అది ఆటోమేటిక్ గా లోపలే జరిగిపోతుంది. జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తికి ఏదైతే బయట చేయాలనుకుంటున్నాడో ఆటోమేటిక్ గా అది లోపల జరిగిపోతుంది. ఒక తండ్రి కుటుంబ బాధ్యతని స్వీకరిస్తాడు, ఒక సన్యాసి సమాజ సమాజ బాధ్యతని స్వీకరిస్తాడు. అలాంటి వ్యక్తులు బాధ్యతలు కొంతమంది స్వీకరింగ్ చేస్తూ
కొద్దిగా ధ్యాన మార్గంలోకి వస్తారు. కొంతమంది సన్యాసం తీసుకుంటారు. సన్యాసం తీసుకోవడం చాలా మంది, ఆ సన్యాసం తీసుకోవడం అది అంటే ఫ్యామిలీ నుండి సన్యాసం తీసుకోవడం మంచిది కాదు అని చెప్తున్నారు ఇక్కడ యోగి. సమాజం ప్రేమించడం కాదు, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. తనను తను సంస్కరించిన తర్వాత ఆ వైబ్రేషన్ సమాజంలో అందుతాయి. సమాజం మీద దృష్టి పెట్టడం అయితే నీ అంతరంగాన్ని గురించి మర్చిపోతాడు. ప్రేమ అనేది పరిసరాల నుంచి, సమాజం నుంచి పొందేది కాదు. అంతరంగం ఎప్పుడైతే ప్రేమతో నిండి ఉంటుందో ఆటోమేటిక్ గా అతను ప్రేమను పంచగలుగుతాడు. ప్రేమ అనేది పరిసరాల నుంచి, సమాజం నుంచి పొందేది కాదు. అంతరంగం ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే ప్రేమతో నిండుంటాడో అతను ప్రేమను పంచగలుగుతాడు. చాలా మంది ఆధ్యాత్మిక మార్గం ఆకర్షణీయంగా ఉండి దయానంద జీవితం కష్టతరంగా ఉన్న వ్యక్తులు కొంతమంది బలవంతంగా సన్యాసం తీసుకుంటారు. ఆ సన్యాసం తీసుకున్న వ్యక్తులు కుటుంబాన్ని వదిలేసి అలా చేయడం అది చాలా తప్పు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే షిరిడి సాయి. షిరిడి సాయి ఏంటంటే ఆయన ఫకీరుగా జీవించాడు, గబీరుగా జీవించాడు. ఆ 10 రోజులకు ఒకసారి స్నానం చేసేవాడు. కానీ ఈ రోజు ఆ మహానుభావుడికి, ఆ రోజు ఫకీరుగా జీవించిన ఆ మహానుభావుడికి ఈ రోజు లక్షల కిరీటాలు, సాయంత్రం 5:30 అయితే ప్రపంచం మొత్తం లక్షలు హారతాలు అందుకున్నాడు. ఆనాటి ఫకీరుగా జీవించిన వ్యక్తి ఈ రోజు ఎలా ఎలా అంటే తనను తను ఉద్ధరించుకున్నాడు. అందరూ హాయిగా చక్కగా ధ్యానం చేద్దాం మాస్టర్స్. మనతో మనం ఏకమవుదాం, మన శ్వాసతో మనం అనుసంధానం అవుదాం మాస్టర్స్. ఎంతో చక్కటి ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందుతాం. మనం ఇందాక విన్నాం, జ్ఞానం వల్ల ఎన్నో లాభాలు మనకి. ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత వస్తుంది, మన ఆరోగ్యం కుదుట పడుతుంది, మనమేంటో మనకి అర్థమవుతుంది, మన జీవిత లక్ష్యం తెలుస్తుంది, కర్మ ప్రక్షాళన జరుగుతుంది, మన అనుకున్న సంకల్పాలు నెరవేరుతాయి, ఆరోగ్యం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. ధ్యానం ద్వారా కుటుంబ సమస్యలు తొలుగుతాయి. మనల్ని ఉద్ధరించుకోవడం వల్ల మనం ఎన్నో అవరోధాలను దాటి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదుగుతాం ధ్యానం ద్వారా. ఎందుకు పత్రిసారు ధ్యానం శ్వాస మీద ధ్యాస అని చెప్పలేదు, D+ యానం అని చెప్పారు ఆయన. అంటే సూక్ష్మ శరీర యానం. అంటే మనం ప్రయాణం చేస్తాము, మనం ధ్యానం చేస్తూ ఉంటే మన సూక్ష్మ శరీరం మన నుంచి విడుదలయ్యి అది ప్రయాణం చేసేది, అది ఏ లోకాలకైతే వెళ్తుందో ఆ లోకం యొక్క జ్ఞానాన్ని, ఎనర్జీని, శక్తిని తీసుకొని వస్తుంది. చాలా మందికి ధ్యానంలో జరిగేది ఏంటంటే తెలియని స్థితిలో ఉంటాము, ఏ ఆలోచన లేని స్థితిలో ఉంటాము, ఆలోచన రహిత స్థితిలో ఉంటాం. అద్భుతంగా జ్ఞానం, విశ్వశక్తిని తీసుకుంటాము. మన బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వాంతర శక్తిని, మన చుట్టూ ఉన్న కాస్మిక్ శక్తిని, ప్రపంచమంతా నిండి ఉన్న ఆ శక్తిని తీసుకోవడమే ధ్యానం. మనలో ఉన్న అలసట తొలగిస్తుంది, మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది, ఎంతో శక్తిని మనం తీసుకుంటాం ధ్యానం ద్వారా. ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే మనల్ని మనం తెలుసుకోవడానికి. మనం ఈ దేహం కాదు, ఈ దేహంలో నివసిస్తున్న ఆత్మ. ఎన్నో జన్మలు తీసుకున్నాము మనం, ఎన్నెన్ని గెలాక్సీలో ఎక్కడెక్కడ జన్మలు తీసుకున్నామో మనకు తెలియదు. కానీ మన లోపల ఉన్న ఆత్మకి అన్నీ తెలుసు.
సైన్స్ ప్రకారం అయితే మన డిఎన్ఏలో ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కణము న్యూక్లియర్, మన క్రోమోజోములోని డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ 12 డిఎన్ఏని మనకి 2 డిఎన్ఏగా మన బాడీలో ఉంది. చీకటి శక్తుల యొక్క సమూహం వల్ల మనం అందరు 2 డిఎన్ఏలో ఉంటున్నాం. అదే 12 డిఎన్ఏలో యాక్టివేషన్ చేసుకోగలిగితే అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ధ్యానం ద్వారానే మనల్ని ఉద్ధరించుకుంటాం. ధ్యానం చేస్తూ ఉంటే అధిక ప్రాణశక్తిని తీసుకోవడం వల్ల మన బ్రహ్మరంధ్రం గుండా అదే మన కణకణానికి ఆ ప్రాణశక్తి వెళ్ళడం వల్ల మన జంక్షన్స్ ద్వారా, దాని చక్రాస్ అంటాం, ఆ చక్రాస్ ద్వారా మన 7 శరీరాల్లో ఉన్న ప్రతి కణానికి కూడా వెళ్తుంటే, ప్రతి డిఎన్ఏలోకి వెళ్తుంటే ఆటోమేటిక్గా మనం ఎన్నో జన్మలు చేసుకున్న తాలూకా జ్ఞానము, ఎన్నెన్నో జన్మలు ఏ దేశంలో పుట్టాము, ఎక్కడ తీసుకున్నాము, ఆడగా పుట్టామా, మగ్గ పుట్టామా, ఎలా పుట్టాము, కులమా, మతమా, దానికి ఏమీ లేదు. అవన్నీ మనం ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను దాని తాలూకా సారాంశం, అక్కడ పుట్టిన తర్వాత అక్కడ ఏం నేర్చుకున్నాం, ఆ సారాంశం అంతా మన డిఎన్ఏలో ఉంటుంది. డిఎన్ఏ కానీ యాక్టివేషన్ అవుతే ధ్యానం ద్వారా మనం ఏంటో మనకు అర్థమవుతుంది. మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది మాస్టర్స్. మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము, అసలు ఎన్ని జన్మలు తీసుకున్నాము, ఇప్పుడు ఈ జన్మలో ఏం చేయడానికి వచ్చాము, తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి, మనం ఏ పర్పస్ కోసం భూమి మీద పుట్టాము, మన లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా మనకు ధ్యానం చేస్తూ ఉంటే మన సూక్ష్మ శరీర ప్రయాణం జరిగి, చాలా మందికి ధ్యానంలో జరగచ్చు. ఇందాక ఆ సార్ చెప్పారే, ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే నీకు తెలిసినా తెలియకపోయినా ఆలోచన రహిత స్థితిలోకి ఏదో ఒక రోజు వెళ్ళడం వల్ల నీ సూక్ష్మ శరీరం విడుదలయ్యి అది ప్రయాణం చేస్తూ ఉన్న ఆ లోకాల యొక్క జ్ఞానాన్ని, ఆ లోకాల యొక్క ఎనర్జీని తీసుకొని మళ్ళీ ఈ భౌతిక శరీరంలోకి వచ్చినప్పుడు, ఈ భౌతిక శరీరంలో ఉన్న కణకణానికి ఆ యొక్క జ్ఞానాన్ని నేను పంపిస్తున్నప్పుడు అప్పుడు మనకి ఏంటో మనం అర్థమవుతుంది, మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది మాస్టర్స్. ధ్యానం ఎంతో శక్తివంతమైనది. ప్రతిరోజు చెయ్యాలి, క్రమం తప్పకుండా చెయ్యాలి. ఒకవేళ ప్రయాణం చేస్తున్నా ట్రైన్లో కూర్చొని చేయొచ్చు, బస్సులో కూర్చొని చేయొచ్చు, లేదంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా నిద్రపోయే సమయంలో మనకు టైం ఉంటుంది, అప్పుడు చేయవచ్చు. ప్రతిరోజు కూడా ఈ దేహానికి, భౌతిక శరీరానికి ఆహారం ఎలాగైతే పెడుతుంటామో మన లోపల ఉన్న ఆ ప్రాణమయ శరీరానికి ప్రాణశక్తి కంపల్సరిగా ఇవ్వాలి. నిద్రలో తీసుకుంది 20% మాత్రమే. ధ్యానం ద్వారా మనం 100% శక్తిని ఇవ్వగలిగితే ప్రతి అణువులో ఉన్న ప్రతి కణానికి వెళ్ళి ప్రతి డిఎన్ఏని టచ్ చేయడం వల్ల మనలో ఉన్న ఎన్ని డిఎన్ఏలు యాక్టివేషన్ అవుతాయి, ఎన్ని అంటే ప్రతి కణంలో ఉన్న క్రోమోజోమ్ డిఎన్ఏ యాక్టివేషన్ అయినప్పుడు మనలో వంశపారపర్యంగా వస్తున్న రోగాలు పోతాయి. డాక్టర్లు చెప్తుంటారు వంశపారపర్యంగా మీకు ఉంది అంటారు. ఆ వంశపారపర్యంగా వచ్చిన రోగాలు నయమవుతాయి. మనకి గ్రహాలు ఏమీ చెయ్యవు. చాలా మంది గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ గ్రహ బాలేదు, ఆ జ్యోతిష్యం, ఈ జాతకం, ఈ ఉంగరం, ఈ పూజలు, ఆ పూజలు తిరుగుతూ ఉంటారు. మీరు ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే మీ డిఎన్ఏ మీ కణకణానికి చేంజ్ అవుతుంటే, యాక్టివేషన్ అవుతున్నప్పుడు మీకు గ్రహాలకు కూడా ఏ హాని చెయ్యవు. అవి మీ దాసోహం అయిపోతాయి. విష్ణుమూర్తి చూడండి, ఆయన దగ్గర, ఆయన హృదయ భాగంలో లక్ష్మీదేవి ఆయన కాలు దగ్గర కూర్చొని సేవ చేస్తూ ఉంటుంది. ఎందుకు మాస్టర్స్? ఆయన స్థితికారకుడు. అంటే ఎవరైతే సత్యంతో జీవిస్తూ ఉంటారో
వాళ్ళకి సేవ సేవ అంటే లక్ష్మీదేవి మనకు సేవ రూపంలో కూడా మనకి దాసోహం అవుతుంది. అంటే అప్పుడు మనకున్న ఆర్థిక సమస్యలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మనకి అంటే గత జన్మలో ఎవరికైనా బాకీ ఉండి మనం తీర్చలేనప్పుడు ఈ జన్మలో మనకి ఆర్థిక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ మనం ఈ జన్మలో మనం ధ్యానం చేస్తూ ధ్యానం ద్వారా మనల్ని మనం యాక్టివేషన్ చేసుకుంటే మనం ఎన్నో జన్మల తాలూకా కర్మలు పోగొట్టుకుంటాము. ఆ కర్మల తాలూకా అవన్నీ కూడా మన నుంచి విడుదలైపోతూ ఉంటాయి. ధ్యానం ద్వారా మనం తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. మనలో ఉన్న అపనమ్మకాలు, భయాలు, మూఢనమ్మకాలు, సెంటిమెంట్లు అన్నీ దూరం అయిపోతాయి. మీకు ఏది కావాలో అది మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఎందువలనంటే మీకు అవసరం లేనివి ఎన్నో జన్మల నుంచి మోస్తున్నవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతూ ఉంటాయి. అది మీకు అవసరం లేదు, దానివల్ల మీకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఆ జన్మలో మీరు అనుభవించారు, ఈ జన్మలోకి తీసుకొస్తున్నారు మనని. ఈ జన్మలో మీరు ధ్యానంలోకి వచ్చి ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఉంటారో అప్పుడు మీ ఆత్మకు తెలుసు అవసరమా కాదా అనేది. అందుకే చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటే మనకి చాలా మంది దూరం అయిపోతూ ఉంటారు. ఎందువల్లంటే అది మనకి అవసరం లేని బంధాలు. అలాగే మనకి అవసరం లేనివన్నీ మన నుంచి దూరం అయిపోతూ ఉంటాయి. దానివల్ల మనకు నష్టమే. ఏది జరిగినా మనకు మంచే జరుగుతుంది. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు కరెక్ట్గా నడిపిస్తూ ఉంటుంది. మనం ధ్యానం చేయకపోతే మనస్థితిలో ఉంటే మనసు మనల్ని ఆడిస్తూ ఉంటుంది. ధ్యానం చేస్తే ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆత్మ మనం నడిపిస్తూ ఉంటుంది. మన జీవిత గమ్యం అద్భుతంగా ఉంటుంది. మన లక్ష్యం బాగా నెరవేరుతుంది. మనం ఎంత జ్ఞానం విన్నామని కాదు, మనం ఆచరణ చేస్తూ ఉంటాము. రోజు సజ్జన సాంగత్యం ద్వారా మనలో ఉన్న బూజులు తొలగిపోతూ ఉంటాయి. స్వాధ్యాయం ద్వారా పుస్తకాలు చదవడం ద్వారా నీ లోపల తెలియని ఎన్నో ఎన్నో జన్మల నుంచి మోస్తున్నా కూడా అవన్నీ నీ నుంచి విడుదలైపోతూ ఉంటాయి. ఆ జ్ఞానం ఎప్పుడైతే నువ్వు ఆ పరమ గురువు ఎవరైతే రాశారో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం అందుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీ నుంచి అవన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓ ఇది ఓ ఇది నేను ఇది నాకు అనుభవించాను కదా, ఇది నేను తెలుసుకున్నాను కదా, ఇది ఇదా, ఈ సమస్య ఇదా అని తెలుసుకుంటాం. ఎప్పుడైతే నీకు ఆ కీకి తాళం చెవి దొరికిందో అది నీ నుంచి ఓపెన్ వెళ్ళిపోతాయి ఇంకా. అందుకే స్వాధ్యాయం అన్నారు పత్రిసారు. రోజు మన జీవితంలో ధ్యానం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి. స్వాధ్యాయం ద్వారా మనకి తెలియకుండానే మనలో ఉన్న బ్లాక్స్ తొలగిపోతూ ఉంటాయి. సజ్జన సాంగత్యం ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. మన ఆత్మ ఉద్ధరించబడుతుంది. ఇంకా జ్ఞానం తెలుసుకుంటూ ఉంటుంటే నెక్స్ట్ జన్మకి ఆ జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏ నాలెడ్జ్ అయితే మనం నేర్చుకునే భూమి మీదకి వచ్చామో ఆ నాలెడ్జ్ నేర్చుకుంటూ మన జీవిత గమ్యాన్ని మనం చేరుకున్నప్పుడు ఇంకా ఆ నాలెడ్జ్ కోసం మళ్ళీ భూమి మీద పుట్టవలసిన అవసరం లేదు. ధ్యానం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. శ్వాస మీద ధ్యాస అంటున్నాం. ఎందుకంటే ఆలోచన నిలిపివేయాలి కాబట్టి శ్వాస మీద ధ్యాస. కానీ ఎప్పుడైతే మనకి తెలియకుండా ప్రతిరోజు మనం ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మనకి తెలియకుండానే మన నుంచి ఆటోమేటిక్గా మన లోపల ఉన్నవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. నీకే అనిపిస్తుంది నేనేనా ఇలా మారాను, ఒకప్పుడు నేను ఇలాగ ఉండేదాన్ని, ఒకప్పుడు ఇలా ఇలా మాట్లాడేదాన్ని, ఒకప్పుడు ఇలా ఆలోచించేదాన్ని, ఇప్పుడు నేను ఎందుకు ఇలా ఆలోచించలేకపోతున్నాను, నేను ఎందుకు గొప్పని మాట్లాడలేకపోతున్నాను, నేను ఎందుకు క్షమిస్తున్నాను, నేను ఎందుకు కోపపడలేకపోతున్నాను అని ఎందుకు మీకు అనిపిస్తూ ఉంటుంది. జ్ఞానంకి రాకముందు మీరు ఎలాగున్నారు, ధ్యానంకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఏ మార్పులు జరిగాయో మీరు తెలుసుకుంటూ ఉంటారు. అదే ఆత్మజ్ఞానం. ఆత్మ సాక్షాత్కారం అంటే మన ముందు వచ్చి కూర్చున్న శరీరం కాదు మాస్టర్స్, అది సూక్ష్మ శరీరం. అది కాదు ఆత్మ సాక్షాత్కారం అంటే. నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. నువ్వు ఏ జ్ఞానాన్ని అయితే ధ్యానం ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే పొందుతున్నావో ఆ జ్ఞానాన్ని ఆచరణ చేస్తూ ఉన్నప్పుడు నీ జీవిత గమనం మారిపోతుంది, నీ జీవిత లక్ష్యం నెరవేరుతుంది.
నీ జీవితం అద్భుతంగా రాణిస్తుంది. ఉన్న స్థితి నుంచి మహోన్నత స్థితికి ఎదుగుతారు. ధ్యానం అంత గొప్పది మాస్టర్స్. మరి అలాంటి ధ్యానం ప్రతిరోజు చెయ్యాలా వద్దా అనేది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోండి. ఎంతసేపు చెయ్యాలని కాదు, ఎంతసేపు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటారో అది మీ ఇష్టము. గంటలు గంటలు చేస్తూ ఉంటాము, కానీ ఆలోచనతోటి గడుపుతుంటాం, మన స్థితిలోనే ఉంటాం. అది ధ్యానం కాదు మాస్టర్స్. ఆ గంటలు గంటలు కూర్చుని దాంట్లో ఒక్క క్షణంలోనైనా మనము అంటే విశ్వశక్తిని తీసుకోగలుగుతాము. కానీ అదే ఆగ మనం 10 నిమిషాలు కూర్చున్నా, నేను ఆలోచన చేస్తున్నానా, ఆ ఆలోచన లేకుండా కూర్చున్నానని మీరు గమనించగలిగితే అద్భుతంగా మనం రాణించగలుగుతాం మాస్టర్స్. అలా ఆలోచన లేని స్థితిలో చాలా మంది అంటుంటారు, ధ్యానం చేస్తూ ఉంటే మతిమరిపు వస్తూ ఉంటుంది, ధ్యానం చేస్తూ ఉంటే జ్ఞాపశక్తి పెరుగుతుంది అంటారు, ధ్యానం చేస్తే అద్భుతంగా రాణించగలుగుతామంటారు. కానీ ధ్యానం చేస్తూ ఉంటే మర్చిపోతూ ఉంటాం కూడా. ఎందుకు మర్చిపోతుంటాం? మతిమరిపు వస్తుంది చాలా మంది, నాకు కూడా జరిగింది మాస్టర్స్. నేను కూడా అలాగే అనుకున్నాను. ధ్యానం చేస్తూ ఉంటే మన బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుందంట కదా, ఇంకా షార్ప్ అవుతుందంటారు. ఎందుకు మర్చిపోతున్నాం అనుకుంటాం. కానీ అంటే అవసరం లేని వాటిని మన లోపల నుంచి పంపించేస్తుంటది. కానీ మీకు ఏదైతే అవసరమో అది మీరు చెప్పడం మొదలెడితే మీ లోపల నిగూఢమైన జ్ఞానం బయటకు వస్తుంటది. అంటే నీకు అవసరం లేని వాటిని పంపించేస్తుంది కాబట్టి ఆ మనిషిని కానీ ఆ వ్యక్తిని కానీ చూసినప్పుడు మీకు కోపమో ద్వేషమో ఉండదు. ఎందుకంటే మీ లోపల అది అవసరం లేదని తీసివేస్తున్నాయి. ధ్యానం ద్వారా మన చెత్తను తొలగిస్తూ ఉంటది. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకుంటాం మాస్టర్స్. ధ్యానం అంత గొప్పది. ఇందాక ఆ మాస్టర్ చెప్పినట్టు ధ్యానం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మాస్టర్స్. ప్రతిరోజు ధ్యానం చేద్దాం మనం. ఎంతసేపు చేస్తారనేది మీ 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 ఇష్టం. మీరు ఎంతసేపు మీ ఆత్మతో కనెక్ట్ అయి ఉంటారు. ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే అంత మనం ఎన్నో, అంటే పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయంటారు. మన పైన 7 లోకాలతో మనం కనెక్ట్ అవ్వాలి. కింద 7 లోకాల్లో కూడా చాలా ఉన్నాయి, సంభారా ఉంది. ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు కింద లోకాల్లో కూడా. ఆ యొక్క జ్ఞానాన్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ధ్యానంలో మనం ఎప్పుడైతే కూర్చున్నామో మనం భూమి ఎత్తుతో కనెక్ట్ అవుతాము. ఆ కింద లోకాల వాళ్ళతో కూడా కనెక్ట్ అయి ఉంటాము. అలాగే పై లోకాల వాళ్ళతో కూడా కనెక్ట్ అవుతాం మనం. ఆ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటాము. దాని ద్వారా మనం మనల్ని ఉద్ధరించుకొని మన జన్మ యొక్క కర్మలు తగ్గించుకుంటాం మాస్టర్స్. ఎందుకంటే ఎన్నో జన్మల తాలూకా కర్మలు మోయవలసిన దాన్ని మనం ఈ జన్మలోనే మన ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది, జ్ఞానం ద్వారా ఆచరణ చేస్తూ మన యొక్క కర్మను తొలగించుకుంటూ హాయిగా మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా జీవించే శక్తి మనకి జ్ఞానం ద్వారా మాత్రమే ఉంది మాస్టర్స్. యోగులందరూ చెప్పింది ఇదే. భగవంతులందరూ మనం పూజించే దేవుళ్ళందరూ ఆచరిస్తుంది ఇదే. వాళ్ళ ధ్యానం ద్వారానే ఈ భూమి మీదకి వచ్చి మానవ శరీరం తీసుకొని ధ్యానం ద్వారానే ఎదిగి ఆ ధ్యానం ద్వారానే వాళ్ళు భగవంతులుగా మారారు. మరి మనం కూడా అక్కడి నుంచి వచ్చిన హంసాత్మలమే కదా. మళ్ళీ తిరిగి మన పూర్ణాత్మతో మనం కనెక్ట్ అయి ఉండాలి. మన పూర్ణాత్మతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అయిపోతాం మనం పరిపూర్ణ స్థితిలోకి వచ్చేస్తాం. మనం ఇంక ఈ భూమి మీద నేర్చుకోవడానికంటూ ఏం ఉండదు. నెక్స్ట్ నేర్చుకోవాలంటే ఇంకొక లోకంలో మనం నేర్చుకుంటాం. కాబట్టి మనం మన పూర్ణాత్మతో అనుసంధానం అవ్వాలి మాస్టర్స్. మన పూర్ణాత్మ నుంచి మనం విడిపోయి ఉన్నాం. ఇప్పుడు మనం హంసాత్మలుగా భూమి మీదకి వచ్చున్నాం. మన పూర్ణాత్మతో అనుసంధానం అవ్వాలి మాస్టర్స్. కాబట్టి ధ్యానం ద్వారా, ఇది ఒక్క ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా మనతో మనం ఉంటాం మాస్టర్స్. కాబట్టి ధ్యానం అంత గొప్పది మాస్టర్స్. ధ్యానం ఎంతో శక్తివంతమైనది, అద్భుతమైనది. ఇంత చక్క సులువైన మార్గాన్ని మనకి ఇచ్చారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ. ఆయన ఎన్నో 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 జన్మలు తీసుకొని ఆ ఎన్నో జన్మల్లో ఎంతో సాధన చేసి ఎన్నో తెలుసుకున్న జ్ఞానాన్ని ఇప్పుడు భూమి మీద ఆయన వచ్చి ఇంత జ్ఞాన ప్రచారం చేశారు అంటే ఆయన ఆయన ఈ భూమిని, అంటే ఎప్పుడు భూమి నాశనం అవుతూ ఉండేది, భూమి నాశనం అయిపోతూ ఉంటే, భూమి నాశనం అయితే భూమి మీద జనాలు నాశనం అయిపోతున్నారు. అందుకనే భూమి నాశనం అవ్వకూడదు, భూమి భూమిలాగే ఉండాలి.
భూమి నాశనం అవుతుంది, భూమితో పాటు జనాలు నాశనం అయిపోతున్నారు, మళ్ళా జనాలు పుడుతున్నారు, మళ్ళా పెరుగుతున్నారు, మళ్ళీ చనిపోతున్నారు. అంటే మార్పు అనేది జరగట్లేదు మాస్టర్స్. పుడుతున్నారు, పెరుగుతున్నారు, చనిపోతున్నారు. ఎప్పుడైతే భూమి అనేది మారకుండా, భూమి డైమెన్షన్, భూమి అనేది అలా స్థిరంగా ఉంటూ మనుషుల్లో మార్పు రావాలి, మనుషుల్లో మార్పు రానంత వరకు ఎన్ని భూములు మారినా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనం 12 డిఎన్ఏతో ఉన్న యాక్టివేషన్ అయిన మనం అందరం, అంటే దేవుడి తాలూకా లక్షణాలు మనకున్న మనందరూ దైవాంశ. అందుకే ప్రతిసారి దేవుళ్ళు మీరు గాడ్స్ గాడ్స్ అంటారంటే మనందరూ దేవుళ్ళమే. కానీ మనలో చీకటి శక్తులు, అంటే కొన్ని సంవత్సరాల క్రితం చీకటి శక్తులు ఈ భూమి మీద దాడి చేసి మానవులకి యొక్క డిఎన్ఏని 12 డిఎన్ఏ 2 డిఎన్ఏలుగా మనకి తీసి 10 డిఎన్ఏలు తీసివేసి 2 డిఎన్ఏలుగా ఉంచారు. ఈ భౌతిక తలం మీద మనం జీవించడానికి సరిపోయే జ్ఞానాన్ని మాత్రమే మనం తీసుకుంటున్నాం. కానీ మనం ఆత్మస్వరూపం అని తెలుసుకునే జ్ఞానాన్ని మనం తెలుసుకోలేకపోయాం. ఎందుకంటే ఆ శక్తిని మన నుంచి దూరం చేశారు వాళ్ళు. అందువల్లే భూమి పుడుతుంది, నాశనం అయిపోతుంది, భూమితో పాటు మనుషులు పుడుతున్నారు, నాశనం అయిపోతున్నారు, కానీ ఏ మార్పు లేదు. అలా కాకూడదని మన పత్రిసారు అక్కడ సమావేశమైనప్పుడు, ఇంటర్ గెలాక్టిక్లో సమావేశమైనప్పుడు, నేను ఈసారి ఈ భూమి మీద మనుషుల్ని దేవతలుగా ఎదిగిస్తాను, దేవుళ్ళుగా ఎదిగిస్తాను అని ఆయన అక్కడ వాగ్దానం చేసినప్పుడు ఆయనకి ఎంతో మంది మాస్టర్ సహకారం అందింది. పరమగురు మండలి యొక్క సహకారం, మేము కూడా నీకు సహకరిస్తాము, మీకు ఈ భూమి మీద మానవులందరిలో కూడా మళ్ళీ డిఎన్ఏ యాక్టివేషన్ చేయిస్తాము, కాంతి ప్రసారం జరిపిస్తాం. అంటే మనం కాంతి శరీర దారుణం కదా, ఈ మాంసపిండం మంత్రపిండంగా చేసుకునే శక్తి మనలో ఉంది. మనం కాంతి శరీర దారుణం కదా, ఈ కాంతి శరీరాన్ని మనం మామూలు భౌతిక శరీరంగా చూస్తున్నాము. ఎప్పుడైతే కాంతి ప్రసారం ఆగిపోయింది, అప్పుడు చీకటి శక్తుల వల్ల మనం ఎప్పుడైతే కాంతి ప్రసారం మనలో జరిగినప్పుడు, ఈ డిఎన్ఏ యాక్టివేషన్ జరిగినప్పుడు, మనమేంటో మనకు అర్థమైనప్పుడు, మనం ఎన్ని గెలాక్టిక్స్ అండ్ అంటే ఎక్కడ ఏ గెలాక్టరీలో ఏం జరుగుతుందో తెలుసుకునే జ్ఞానం మనకి వస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు పత్రిసారి దయ వల్ల ఆయన వాగ్దానం చేసుకున్నారు, భూమి నాశనం అవ్వకూడదు, భూమి మీద ఉన్న మనుషుల్లో మార్పు రావాలి, వాళ్ళలో ఉన్న డిఎన్ఏ యాక్టివేషన్ అవ్వాలి, వాళ్ళ కాంతి శరీరదారులుగా మారాలి అని. ఈ జ్ఞానం ఒక్క శ్వాసమే, అంటే వాళ్ళందరూ వాళ్ళతో వాళ్ళు ప్రయాణం చేసినప్పుడే శ్వాస మీద ధ్యాస పెడితే D+ యానం జరుగుతుంది. అంటే సూక్ష్మ శరీర యానం జరిగినప్పుడు వాళ్ళ లోకాల యొక్క జ్ఞానాన్ని, శక్తిని తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ ఉన్న మార్పు జరుగుతుంది. అప్పుడు ఈ భూమి యొక్క స్వర్గసీమగా మారుతుందని ఆయన వాగ్దానం చేసుకొని, ఆయనతో పాటు చాలా మంది మాస్టర్స్ని భూమి మీద దింపుకొని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ధ్యానమయం అవుతుందంటే ఆ మహానుభావుడికి మనం ఎన్ని కృషం చెప్పుకోవాలని చెప్పండి మాస్టర్స్. ఎందుకంటే మన కోసం ఆయన అక్కడ వాగ్దానం చేసుకున్నారు. ఆయనతో పాటు ఎంతో మంది మాస్టర్స్, ఇప్పుడు మన చుట్టూ ఎంతో మంది మాస్టర్స్ మనకి హెల్ప్ చేసినాక రెడీగా ఉన్నారు. దాన్ని తీసుకునే శక్తి మానవులకి ఉండట్లేదు. ఈ ధ్యానం చేస్తూనే మాత్రమే ఇది ఒక ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ యొక్క జ్ఞానాన్ని. ఎందుకంటే వాళ్ళ వాయిస్ రూపంలో చెప్తారు, శబ్ద రూపంలో చెప్తారు, కళ రూపంలో చెప్తారు, లేకపోతే ఆత్మకు శక్తిని ఇస్తారు, లేదంటే 6th సెన్స్ ద్వారా చెప్తారు, లేకపోతే నీ ఇన్నర్ మెసేజ్ వస్తూ ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్, పీనల్ గ్లాండ్, ఇవన్నీ గ్లాండ్స్ అన్ని యాక్టివేషన్ అయిపోతాయి. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఇవన్నీ యాక్టివేషన్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఈ గ్రంథులన్నీ యాక్టివేషన్ అయినప్పుడు, ప్రతి కణానికి కూడా శక్తి చేరినప్పుడు, మన డిఎన్ఏ కణములు కూడా, మన డిఎన్ఏలు కూడా యాక్టివేషన్ అయినప్పుడు మనం 12 డిఎన్ఏగా ఎదిగితే మనం ఇప్పుడు 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్లో భూమి వెళ్ళిపోతుంది. మనం కూడా ఎదగకపోతే, ధ్యానం చేసి ఎదగకపోతే మనం 3rd డైమెన్షన్లో ఉంటాము, భూమి 5th డైమెన్షన్కి వెళ్ళిపోద్ది. మన కోసం ఇంకొక లోకం భూమి సృష్టించారు. ఆ భూమిలో ఉంటప్పుడు మనం ఆ భూమిలోకి వెళ్ళిపోతాం. ఎవరైతే ఎదగకపోతే, ఈ భూమి మీద ధ్యానం ద్వారా ఎవరైతే ఎదగలేకపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత నెక్స్ట్ 3rd డైమెన్షన్లో జన్మ తీసుకుంటారు. 3rd డైమెన్షన్లో జన్మ తీసుకుంటే ఈ నేర్చుకోవడానికి ఇంకేం ఉండదు మాస్టర్స్. మనం ఎప్పుడు కూడా ఎదుగుదల అనేది లేదు. ఇంకా ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు పుడతామో తెలియదు, ఎందుకు చనిపోతామో కూడా తెలియదు. మరి ఇంత జ్ఞానం మనకి అందింది అంటే మనం సాధన ఎంతగా చెయ్యాలి మాస్టర్స్? చెయ్యాలి. చేస్తేనే మనం భూమి 5th డైమెన్షన్లో మనం కూడా వెళ్ళిపోతాం. చాలా మందికి తట్టుకోలేక ఇప్పుడు చాలా మంది చూడండి, చిన్న వయసులో భూమి నుంచి అసెండ్ అయిపోతున్నారు. ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి, యాక్సిడెంట్ రూపంలో, హార్ట్ అటాక్ రూపంలో, రోగాల రూపంలో,
జబ్బు రకరకాలుగా మనుషులు వెళ్ళిపోతున్నారు, సూసైడ్ రూపంలో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్ తట్టుకునే శక్తి వాళ్ళకి లేక. మనం ధ్యానం చేస్తే ఈ భూమి మీదకి వచ్చే ఈ ఎనర్జీని మనం తట్టుకుంటాము, ఆ కాంతిని మనం స్వీకరిస్తాము. అది ఎంతవరకు మన విశ్వ కళ్యాణం కోసం ఎంతవరకు ఉపయోగిస్తాము, అప్పుడు మన యొక్క శక్తి, మన మన యొక్క ఆత్మ విస్ఫోటనం జరుగుతుంది మాస్టర్స్. మనం ఎంత విస్ఫోటనం చేసుకుంటాం మన ఆత్మని, మనం ఆ డైమెన్షన్లో 5th కా 6th 7th 8th 9th 10th 14 డైమెన్షన్ కూడా మనం వెళ్ళిపోవచ్చు మాస్టర్స్. ఈ భూమి మీదకి వచ్చిన మనం పూజిస్తే దేవుళ్ళందరూ కూడా ఈ విధంగా ఎదిగే వెళ్ళారు. మనం కూడా అలాంటి వాళ్ళనే. మనం ఇక్కడ సాధన చేసుకుంటే ఇక్కడి నుంచి ఎదిగే శక్తి మనకు ఉంది. సాధన చేయడం మాత్రమే కాదు, ఆచరణ చెయ్యాలి. నీకు ఏది ఉంటే అది పంచండి, ఆచరణ చేసుకుంటూ వెళ్ళండి. అది మన కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ మనం వచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చుకున్న దిశలో మనం అడుగు వేయాలి. పత్రిజీ గారి ఆశయ సాధనలో మనం భాగస్వాములై ఉన్నాము. మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచాలి. ఇప్పుడు ఆ సార్ చూడండి, 2 క్లాసులు చెప్పుకుని వాళ్ళు వచ్చారు, మన క్లాసులో కూర్చున్నారు. ఆయన అంటే ఎంత గొప్పగా చూడండి, ఆయన జ్ఞానాన్ని పంచుతున్నారు. మరి మనం ఎందుకు కనీసం ఒక్క మనిషికైనా ఒక్క రోజైనా మన ధ్యానం చెప్పగలుగుతున్నామా? అది ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోండి మాస్టర్స్. రోజు జూమ్లో ఎంత జ్ఞానం విన్నామని కాదు, మనం ఎంతమందికి పంచగలుగుతున్నామని నిర్ణయించుకోండి. మిమ్మల్ని మీరు ఎంత ఉద్ధరించుకుంటే మీరు ఆ 5th డైమెన్షన్లోకి మనం వెళ్తాం. 5th డైమెన్షన్కి వెళ్తే అక్కడనే చదువుదల ఉంటుంది. 6th 7th 8th డైమెన్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదు అనుకుంటే 3rd డైమెన్షన్ 4th డైమెన్షన్ ఏంటంటే ఇంకేం లేదు. 4th డైమెన్షన్లో ఈ పుట్టడం, పెరగడం, చనిపోవడం, అంతకన్నా ఇంకేం లేదు. ఈ బాధలు, కష్టాలు, దుఃఖాలు మామూలే మాస్టర్స్. హాయిగా చక్కగా ధ్యానం చేసుకున్నాము. ధ్యానం ద్వారా ఎంతో శక్తిని తీసుకుంటున్నాము. మనకి ఇంత జ్ఞానం ఇచ్చిన బ్రహ్మపితామ పత్రి స్వర్ణమాల పత్రి మనకు శతకోటి ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్. మీ హృదయపూర్వకంగా కోసం చెప్పండి మాస్టర్స్. ఎందుకంటే ఈ రోజు మనం ఇది జూమ్ సెక్షన్ ద్వారా ఇంత జ్ఞానాన్ని వినగలుగుతున్నాం. ఎంతో మంది మాస్టర్స్ తాలూకు అనుభవాలు వినగలుగుతున్నాము. ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నామంటే, ఇన్ని పుస్తకాల యొక్క నాలెడ్జ్ తీసుకోగలుగుతున్నామంటే నిజంగా మనకి ఎవరికి ఏమీ తెలియదు మాస్టర్స్. నాకైతే అసలు ఏమీ తెలియదు మాస్టర్స్. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంత నాలెడ్జ్ ఉందా, మనం ఇదా అని తెలుసుకున్నాము. ఈ పూజలు చేసినాము, ఎన్నో జ్యోతిష్యాలు, జాతకాలు, మూఢనమ్మకాలు నమ్ముకుంటూ వెళ్ళిపోయి జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాం కూడా తెలియదు. ఆ కష్టాలు, బాధలను పడ్డాం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనకి అందిందో అద్భుతంగా జీవించగలుగుతున్నాం. అంటే కష్ట సుఖాల్లో కూడా సమస్యలో జీవించగలుగుతున్నామంటే, ఆనందంగా ఉంటున్నామంటే, ఆరోగ్యంగా ఉంటున్నామంటే ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే. నిజంగా అలాంటి పరమ గురువులందరికీ ఒకసారి మనసులో కృతజ్ఞతలు చెప్పుకోండి మాస్టర్స్. ఈ రోజు మనకి ఈ అవకాశం ఇచ్చిన జూమ్ సెక్షన్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరు చేయి తీసి కలమ పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. చక్కగా చిరునవ్వుతో హాయిగా ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, 10:30 అవుతుంది. ఎవరైనా ఏమైనా మాట్లాడితే మాట్లాడండి. చెప్పండి సార్. చాలా హలో రోజుల తర్వాత మాస్టర్స్. మీ వాయిస్ విన్నా, చాలా రోజుల తర్వాత మీ వాయిస్ విన్నా మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తల్లి. మాస్టర్స్ ఇందాక మాస్టర్ తాలూకా జ్ఞానాన్ని తెలుసుకున్నాం కదా, ఆ మాస్టర్ గారికి ఒకసారి మనందరూ కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎందుకంటే ఈరోజు మనకి ధ్యానం ఎందుకు చెయ్యాలి ఏంటి అనేది మనకి ఆయన చక్కగా వివరించారు. ధ్యానం చేస్తూ ఉంటే మనకి ఇదనేది, అందులోనే నేను కొంచెం ధ్యానం చేయించమంటే నేను అందులో కొంచెం చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మాస్టర్ గారి యొక్క జ్ఞానాన్ని మనం తీసుకున్నాము. మనందరూ ధ్యానం చేస్తున్నాము, కానీ తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంతో ఉంది మాస్టర్స్. ఈరోజు అవకాశం ఇచ్చిన దానికి బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్ కి కృతజ్ఞతలు. అదే బాగుంది మేడం, మంచి థ్యాంక్స్.
కూడా హత్తుకునింది. రాంగ్ సబ్జెక్టే ఇచ్చారు. జూమ్ లో ఉన్న అందరికి కూడా ఎంతసేపు ఉన్న ఎందుకు కృతజ్ఞతలు మేడం అందరికి. మీకు కూడా థ్యాంక్ యూ మా బ్రహ్మాస్ మెడిటేషన్ చాలా థ్యాంక్ యూ. ధ్యానాన్ని ఇష్టపడాలి మేడం. అది ఇష్టపడినప్పుడు మార్నింగ్ లేసి ఇష్టంగా చేయాలి. ఏదన్నా కానీ అవును వామప్ కానీ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ మనం ఇష్టపడితే మన లైఫ్ కి ఉపయోగపడతాయి. మనం ఆచరించే కొద్దీ చేస్తాం మేడం. ఇంకా ఆచరణ, మెయిన్ ఆచరణ మాటల కంటే వినడం కంటే చదవడం కంటే కూడా ఆచరిస్తే అది అద్భుతంగా జరుగుతుంది మేడం. ఆ రెండు ఆచరణ ఉండాలి, ఇష్టపడాలి. బాగా ఇష్టపడి సాధన చేస్తే అద్భుతాలు చూస్తారు మేడం ఏ వ్యక్తి అయినా కానీ. ఆ లోపాలు కానీ ఆ రుగ్మతలు కానీ ఏదన్నా కావచ్చు అవన్నీ మాసిపోతాయి. ధ్యానాన్ని బాగా ఇష్టపడతారు మేడం ఎవరన్నా కానీ. ఎప్పుడైతే ఇష్టపడతామో అద్భుతంగా అది జరుగుతుంది. ఇష్టపడాలి, ఆచరించాలి. చిన్నదైనా కానీ ఆచరిస్తూ ఉండి ఇష్టపడుతూ ఉండి మనం ఇతరులకు చెప్పగలుగుతా ఉంటే ఇంకా మనం అద్భుతంగా ఎదగతాం మేడం. వాళ్ళకంటే కూడా మనం అది అది ఆ జ్ఞానాన్ని రిలీజ్ చేసే కొంది మనం అద్భుతంగా ఇంకా ఎదుగుతాం. అది ఏ టైం అనేది కావచ్చు, మార్నింగ్ అయినా మార్నింగ్ లేస్తే ఏది ప్రతిదీ ఏదైతే కష్టంగా ఉన్నది ఇష్టపడతామో అద్భుతాలను మనం చూడగలుగుతాము. ఎన్ని ఏ అది ఏదైనా కానీ ధ్యానంలో అయితే పరిష్కారం ఉంది. ధ్యానాన్ని ఏ వ్యక్తి అయితే మార్నింగ్ లేసి కానీ ఎప్పుడైనా కానీ చేస్తూ ఉంటే సాధన చేస్తూ ఉంటే అతను ఎప్పుడైనా కానీ అద్భుతాలు చూస్తాడని నేను నమ్ముతాను మేడం. అది మాత్రం కన్ఫామ్. ప్రాణాయామం కావచ్చు, ధ్యానం కావచ్చు, వాకింగ్ కావచ్చు, వామప్ కావచ్చు, వీటి వల్ల ఎలాంటి నష్టం లేదు. తన కోసం తను 1:30 గంట కానీ ఒక 2 గంటలు కానీ రోజు కేటాయించగలిగితే అద్భుతాలు చూస్తారు ఏ వ్యక్తి అయినా కానీ. అంతే మేడం. అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే నిజంగా అది మాత్రం సాధన చేస్తూ ఉంటే దానివల్ల సాధ్యం కానిదంటూ ఏమీ లేదని చెప్పేసి మహానుభావులు చెప్పారు. రియల్ కాబట్టి ఏ మేడం. సాధన అయినా సరే, అది మీరు అన్నట్టు వాకింగ్ అయినా ప్రాణాయామైనా ధ్యానమైనా ఏదో ఒకటి మంచి విషయాలు ఆచరిస్తూ వెళ్ళిపోతూ ఉంటే మనం చూసి వేరే ఒకరు నేర్చుకుంటారు. ఎస్. కనీసం మనం ఎవరు నేర్చుకుపోయినా మనల్ని మనం ఉద్ధరించుకుంటాము. ఈ భూమి మీద ఆనందంగా జీవిస్తాము. ఉన్న రోజులు ఆనందంగా ఉంటాం మేడం. మనకు తెలిసిందే అయినా వింటూ ఉంటుంటే ఏదో ఒక పాయింట్ మనకి అవసరం అవుతుంది మాస్టర్స్. ఆయన ఇందాక బాబా వారి కోసం చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కూడా ఆయన అన్నారు కదా, ఇప్పుడు అన్నారు కదా, ప్రతి ఒక్కరిలో జ్ఞానం ఉంటుంది. కానీ అది వెలికి తీయడమే అంటే ఎన్నో జన్మలు మనం తీసుకున్నాం కదా. ఆ ఎన్నో తన జన్మల తాలూకా సారాంశం మన ఆత్మకి తెలుసు. ఎస్ కాబట్టి మేడం. మన ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో ఆత్మలో ఉన్న ఆత్మ చైతన్యం మనకి పెరుగుతూ ఉంటది మాస్టర్స్. మీకు తెలియకుండా నోరిప్పితే చాలు, కూర్చుంటే చాలు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది జ్ఞానం అద్భుతంగాని. నేను కూడా ఇంత ముందు మాట్లాడలేకపోయాను మేడం ఫస్ట్ లో. అది ఉమ్. మాట్లాడడం కొద్దిగా ఇప్పుడు కొద్దిగా ఎదిగాను మేడం. ఓ. అంటే భయంగా ఉండేది మైక్ తీసుకుంటే. తర్వాత చెప్పంగా మనకు తెలిసిన విషయాలు చెప్పంగా అంటే నేను క్లాసులు చెప్పిన దగ్గర కూడా కొద్దిగా అందరూ కొద్దిగా బాగుంది బలపడ్డారు కూడా. అది నాకు బాగా సంతోషంగా ఉత్సాహంగా పోగలుగుతున్నాం మనం క్లాసులకి ఎక్కడన్నా అవకాశం ఉన్నప్పుడు. అవును సార్, కరెక్టే. మీ వాళ్ళ ద్వారా మార్పు వాళ్ళ మార్పు వస్తుంది కదా. అవునవును. అంటే సైకాలజిస్టుల దగ్గర పోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ సైకాలజిస్ట్ మానేసి మాకు అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు మేడం. ఓ, సూపర్ సూపర్. చూడండి, వినండి ఎంత గొప్పగా ఉంటుందో. సైకాలజిస్టులు ఏంటంటే టాబ్లెట్స్ ద్వారా తిప్పుతానే ఉంటారు. ఇక్కడ మూలాలు మారుతాయి కదా మనం ధ్యానం చేస్తే. ఉమ్. అది కూడా తీసేస్తున్నాం కదా అప్పుడు అద్భుతంగా ఉంటుంది కదా, మళ్ళీ అది రాదు కదా ఇంకా. అయితే సాధన అయితే క్రమశిక్షణగా ప్రతిరోజు రెగ్యులర్ గా చేసేవాళ్ళకి అన్రెగ్యులర్ గా చేసేవాళ్ళకి తేడా ఉంటుంది మేడం. ఏదన్నా రెగ్యులర్ గా చేస్తే అది అది కనిపిస్తుంది మనకు ఖచ్చితంగా. ఆ మనస్సు ఇంతకుముందు ఏంటంటే నేను పనుకున్నా గానీ ఏదో దుఃఖంలో ఉండేవాడిని ఏమైపోద్దని ఉండేది. ఇప్పుడు పనుకుంటే ఎంత ఆనందంగా ఉంది ఈ జీవితం, ఎంత అద్భుతంగా ఉంది, నాకు అద్భుతమైన జీవితం ఇచ్చావు భగవంతుడు అనే ఫీలింగ్ వస్తుంది. ఆ మనస్సు అంత ఉత్సాహంగా ఉంటుంది మేడం మెడిటేషన్ చేయంగా. ఎంత జీవితం ఇచ్చావు నాకు అని హాయితనం ఏమున్నా లేకపోయినా మనతో మనం హాయిగా ఉంటున్నాం కదా. అదే కదా కావాల్సింది. మన దగ్గర కొద్ది రోజులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నీతో నువ్వు హాయిగా ఉంటున్నావు కదా, హాయిగా పడుకుంటున్నావు కదా, హాయిగా ఉన్నది తింటున్నావు కదా, అదే కదా జీవితం. ఇంతకుముందు అది లేదు ఇది లేదు దుఃఖం ఉండింది కదా, ఆ దుఃఖం అంతా ఎట్టపోయింది. ఆ జ్ఞానపరంగా ఎదిగినప్పుడు అజ్ఞానం అంతా వెళ్ళిపోయింది కదా. ఏమున్నా లేకపోయినా చనిపోయేదాకా ఆనందంగా ఉంటాం కదా. అదే కదా మేడం జీవితం. ఇంకేం కావాలి మేడం. ఒక్కసారి అంతే. పత్రిస్తారు మేడం.
అద్భుతంగా నిజం సార్. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే మీ ఫేస్ లోనే తెలుస్తుంది అదే అంటే ఆ ఏదైనా ఏదైనా ఆ, లోపల నుంచి వచ్చే ధ్యానం అది మన ఫేస్ లోనే తెలిసిపోద్ది సార్. అంటే అంత అద్భుతంగా మనం జీవిస్తున్నామా అని చెప్పేసి మీరు చెప్తే మీ మాటల వైబ్రేషన్ బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే అంత నెగిటివ్ ఫోర్స్ ఉంది మేడం నాలో. ఈ ఉమ్, మెడిటేషన్ నేను ఆ విధంగా ఉన్నాను నేను ఆ రోజుల్లో 8 ఇయర్స్ ముందు. నాకు ఆ శ్వాస మీద ధ్యాస కనిపించబడితే నా లైఫ్కి లేదు, నాకు ఉపయోగపడింది. నాలాగా ఉన్న వాళ్ళకి ఎవరికో ఉపయోగపడుతుంది కదా, అందరికి ఉపయోగపడిపోయినా కానీ. మానసిక సమస్యలు ఉంటాయి కొన్ని, అనేక సమస్యలు ఉంటాయి మనుషులకి, వాటికి స్పిరిచువాలిటీలోకి వచ్చి వాళ్ళు పోగొట్టుకుంటారు కదా. అది వాళ్ళు అద్భుతంగా ఉంటారు కదా. మనీతో రిలేషన్షిప్ లేని విషయం కాదు ఇది అనేది నా విషయం మేడం. అందుకే ఇది తెలియపరచడమే నాకు ఇష్టం మేడం. ఎంతమంది కన్నా తెలియపరుస్తానే ఉంటాను నేను. అది నాకు ఇష్టం. 100 మంది తెలియపరిస్తే అది ఒకడికి ఇద్దరికో ఉన్న ఉపయోగపడొచ్చు కదా. అట్లా మేడం. అవును సార్. అవసరమైన వాళ్ళు వస్తారు దాన్ని ఎదుర్కొంటూ. దాన్ని వాళ్ళు పోగొట్టుకున్నప్పుడు ఇతరులకు తెలియపరుస్తారు. జ్ఞానం అనేది ఒకటి ఉంది, ధ్యానం అనేది ఒకటి ఉంది అని చెప్పి. అంత మించింది ఏముంది మేడం. డబ్బు ఇచ్చినా కానీ మనం అంత సంతృప్తి చెందలేడు మనిషి. జ్ఞానాన్ని ఆ, నిందిస్తే అద్భుతం చాలా బాగా చెప్పారు మా సార్. సార్ వెంకరెడ్డి గారు. మా సార్ ఉన్నారా గురువు గారు? నమస్తే సార్. నమస్తే మా సార్ ఆ, గురువు గారు నమస్తే. నమస్తే హరి సార్. సార్ సార్ ఆ, నా జూమ్ సెక్షన్ లో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక్క తడవ నా హృదయపూర్వక ధ్యానాభివందనాలు. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి కూడా హృదయపూర్వక ధన్యవాదములు. మీరు చెప్పారు కదా, హరి సార్ మొహం చూస్తే అర్థమైపోతుంది ఎలా ఆ, ధ్యానం ద్వారా ఎంజాయ్ చేస్తున్నాడు అనేది. ఎప్పుడైతే మనం కష్టపడతామో అది సుఖపెడతాడు మేడం. ఏ అవును. ఆధ్యాత్మికలో శరీరాన్ని కష్టపడకుండా ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రసక్తే లేదు మేడం ఏ వ్యక్తి కూడా. ఆ, అది మాది కరెక్ట్ సార్. అది శరీరాన్ని కష్టపడాలి. శరీరం ఎప్పుడైతే కష్టపడుతుందో మనం సుఖపెడతాం మేడం. ఇవన్నీ కూడా ఒక గూటి పక్షులే కదా మేడం. ధ్యానం కింద ధ్యానం బొంత కోడైతే, పిల్లల కోడైతే ఈ యోగా, ఆ ప్రాణాయామాలు, మంచి మాట, ఇవన్నీ కూడా పిల్లల లాంటివి కదమ్మా. అవును సార్. Yes. అవును. ధ్యానము యోగా సుప్రీం మేడం. దాని ద్వారానే మనం ఇంత స్థితికి ఎదగలుగుతున్నాం. అవును సార్. అవును కరెక్టే. నిజమే మీరు చెప్పింది కరెక్టే సార్. ఓకే మా మేడం. జూమ్ లో ఉన్న అందరికి వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు మీ హరికి దగ్గర. ధన్యవాదములు. సార్ ఓకే. మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఈ రోజు ఇంత జ్ఞానాన్ని మనం వింటున్నాము. ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? ఎలాగుంది ఏంటిది అర్థం? అవకాశం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మాస్త్ర ఛానల్కి వచ్చి చక్కగా మంచి జ్ఞానాన్ని, మీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని పంచారు. ఆమ్, మీ మీకు చాలా థ్యాంక్ యూ. అలాగే బ్రహ్మశ్ పితామహ పత్రి స్వర్ణమాల పత్రిమైన కూడా థ్యాంక్ యూ. అలాగే జూమ్ సెక్షన్ లో వచ్చిన ఆత్మ బంధువులందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మాష్ మెడిటేషన్ ఛానల్ కూడా థ్యాంక్ యూ. ఈ రోజు మనందరూ హ్యాపీగా చక్కగా మంచి జ్ఞానాన్ని పంచుకున్నాము. ధ్యానం ద్వారా జ్ఞానం పంచుకున్నాము. మనకి ఆ పరమ గురువులందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్.